ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తుంది. బోరబండలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 6 గ్యారెంటీలను ఎగ్గొట్టిన కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని బడుగుల లింగయ్య యాదవ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదంటున్న బడుగుల లింగయ్యతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారుమోగుతుంది. ఏ గల్లీ చూసినా, ఏ డివిజన్ చూసినా బీఆర్ఎస్ ప్రచారం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. అటు స్థానికులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బోరబండ డివిజన్లో గడప గడప తిరుగుతూ మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, గడప గడప తిరిగి ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఏ విధంగా మీకు రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు బోరబండలో 23, 24, 25 బూతుల్లో అందరం కూడా కలిసి స్థానికులతోటి మేము ప్రచారం చేస్తున్నాం. ఎక్కడికి పోయినా అటు మైనార్టీ సోదరులు కానీ, యువత కానీ, మహిళలు కానీ, అన్ని కులాల వాళ్ళు కూడా, అన్ని మతాల వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని గెలిపించి, కాంగ్రెస్ని గెలిపించి మోసపోయాం. అన్ని వర్గాలను కూడా నాశనం చేసిండు, వ్యవస్థ మొత్తం పాడు చేసిండు. హైదరాబాదు అభివృద్ధికి దూరం అయిపోయింది. మా ప్రాంతం, ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రాంతం మొత్తం కూడా నిధులు రాకుండా అయిపోయినాయని చెప్తున్నారు. గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, లేకపోతే కరెంటు కానీ, ఇండ్లు కానీ, ఇండ్ల స్థలాలు కానీ అన్నీ కూడా చేశాడు. ఆయన కుటుంబం, ఆయన చేసినటువంటి దానికి రుణం తీర్చుకుంటేందుకు ఆయన కుటుంబంలోనే ఆయన శ్రీమతి సునీత గారికి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తాము ఈసారి అని చెప్పి ఉన్నది. ఎక్కడ చూసినా భారీ మెజార్టీతో గెలిచేటట్టు ఉన్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. మైనార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నారు. మైనార్టీ ఓట్లన్నీ బీఆర్ఎస్కి వస్తాయని భావించవచ్చా? 100కు 100% వాళ్ళు అధిష్టాన వర్గం కానీ ముఖ్యమంత్రి గ్రహించే నిన్న మొన్న అప్పటికప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి ఇచ్చిండు. ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా ఇప్పుడు ఓట్ల కోసం మైనార్టీలు మభ్యపెట్టేందుకు ఇచ్చిండు. ఆ అజారుద్దీన్ ఎవరో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఈ రోజుల్లో. ఇమాం మౌజంలకు శాలరీ ఇచ్చిండు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవాళ శాలరీలు ఆగిపోయినాయి. తర్వాత 20,000 లీటర్ల మంచినీళ్ళు అందరికీ ఫ్రీగా ఇచ్చిండు. ఇవాళ దాని మీద కూడా బిల్లులు పెట్టే ఇంటికి బిల్లులు పంపుతున్నారు. కరెంటు కూడా సక్రమంగా వచ్చే పరిస్థితి లేదు. 200 యూనిట్లకు లోపు ఫ్రీ అన్నారు, అది కూడా అమలు కావట్లేదు. తర్వాత 2,500 పింఛన్ ఇస్తామన్నారు, ఇయ్యలేదు. 2,000 దాన్ని 4,000కు పెంచుతామన్నారు, పెంచలేదు. ఇంట్లో ఇద్దరికి ఇస్తామన్నారు, అది ఇయ్యలేదు. అన్ని విధాలా మోసం చేసిండు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇయ్యలేదు. యువకులకు పాస్బుక్ ఇస్తామన్నాడు 5 లక్షల వరకు అని ఇయ్యలేదు. గ్యాస్ 500కు అన్నాడు, అది లేదు. ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసిండు. హైదరాబాద్ నిధులన్నీ తీసుకుపోయి కాంగ్రెస్ అధిష్టానం వారికి ఢిల్లీకి ముట్ట చెప్తున్నారు తప్ప ఇక్కడ ఏం చేస్తలేదు అనేది వచ్చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలనను గాలికి వదిలేసి ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు ఆగుతాయి, సన్న బియ్యం ఆగుతాయి, ఉచిత కరెంట్ రాదు అంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా, రేవంత్ రెడ్డిది ఉన్నా ఎవరింట్ల నుంచి కాదు. ప్రభుత్వ నిధులను ఏ రకంగా పేద ప్రజలకు రావాలనేది సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ ఎన్నో చేసిండు. కానీ కేసీఆర్ అన్నాడు ఈ మాట మాట్లాడలే. మాకు ఓటేస్తేనే మీకు ఫ్రీ బస్ ఉంటుంది, మాకు ఓటేస్తేనే మీకు ఇది ఉంటుంది, అది ఉంటుంది అని బెదిరించేందుకు ఇది యవనబ్బ సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనం ఉండాలి తప్ప మాకు ఓటేస్తేనే మీకు ఇష్టం లేకపోతే ఇయ్యమనేటువంటి తప్పు. దాంతో ప్రజలు ఇంకా తిరుగుబాటు చేస్తుండ్రు. బిడ్డ మమ్మల్ని బెదిరిస్తావా నువ్వు, అందుకే నీకు ఈసారి తగిన బుద్ధి చెప్తామనేటువంటి విధంగా అన్ని బూతులను మేము చూస్తున్నాం. ఎక్కడికి పోయినా ప్రజలందరూ కూడా ఈసారి కారు గుర్తుకు ఓటేసి ఈ యొక్క రేవంత్ రెడ్డిని ఓడిస్తే కొంత బుద్ధి తెచ్చుకుంటాడు. లేదు ఈసారి కనుక మళ్ళీ అతనికి చెప్పిన వ్యక్తి గెలిస్తే నేను చేసిన దానికి లైసెన్స్ వచ్చింది, అవినీతికి లైసెన్స్ వచ్చిందని ఇంకా దోపిడీ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేస్తామని అలా ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అయితే జూబ్లీహిల్స్ నియోజక వ్యాప్తంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే పోలీస్ కేసు నమోదు చేస్తాం, మీ ఇంటిపైన రైడ్స్ చేస్తాం, ఆల్రెడీ రైడ్స్ చేస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ నేతల ఇంటిపైన. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? పిల్లిని ఇంట్లో తోలి కొడితే అది పులైద్ది. అమాయక జనం మీద కేసులు పెట్టి, టీఆర్ఎస్ నాయకుల మీద, మాకు ప్రచారం వచ్చేవాళ్ళ మీద కేసులు పెట్టి మీరు ఇబ్బంది పెడితే ఇంకా విజృంభిస్తారు వాళ్ళు. ఇంకా ఒకరికి 10 ఓట్లు అందరిని బతిలాడి ఓట్లు వేయిస్తారు నిజాయితీగా. కాబట్టి అటువంటి పనులు కుదరవు. దౌర్జన్యానికి, రౌడీజానికి ఇక్కడ ప్రజాస్వామ్యంలో తావులేదు. హైదరాబాద్లో అటువంటి నడవు. ఎవరు నడిచినా 1 రోజు 2 రోజులే తప్ప
మళ్ళీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది. మొత్తాన్ని చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అలవికాని హామీలతో ఆ ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కార్చి వాత పెడతారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ బెదిరింపులకు బెదిరేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య అంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.